నిన్ను కోరి లవ్లీ మూవీ అంటున్నారు. థియేటర్స్ నుండి బయటకు వచ్చినోళ్ళు ఆడియో రిలీజ్ అయిన తర్వాత నుండి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని నాని ఫ్యాన్సే కాదు, కామన్ వ్యూవర్స్ కూడా ఈ మూవీ గురించి వెయిట్ చేశారు. ఇక ఆ వెయిటింగ్కి చెక్ పెడుతూ నిన్ను కోరి మూవీని ఎంజాయ్ చేశారు చాలా మంది. లవ్, బ్రేకప్, లవ్ ఈ క్యాప్షనే మూవీ అవుట్లైన్ చెప్పేసింది. బట్ ఎవరు ఎవరిని లవ్ చేశారు, బ్రేకప్ ఎలా అయింది, మళ్ళీ లవ్ ఎవరికి అనేది ఈ మూవీ. ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన శివ నిర్వాణ మంచి డైరెక్టోరియల్ ఐడియాస్తో సింపుల్ అండ్ స్వీట్గా సాగిపోయేలా తీశారు ఈ మూవీని. సో మరి అప్రిషియేట్ చేయకుండా ఎలా ఉంటాం? శివ, వెరీ గుడ్ స్టార్ట్. ఇక హీరోయిన్ నివేదా థామస్, షీ ఈజ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మర్. నాని పక్కన భలే కుదిరింది. నివేదాకి పర్ఫార్మెన్స్తో పాటు అందం దేవుడిచ్చిన వరం. అందుకే ఈ మూవీకి యాడెడ్ ఫ్లేవర్ నివేదా. ఇక ఆది నటన ఈజ్ పర్ఫెక్ట్. ఆయన రోల్ని చక్కగా నిభాయించాడు. సో సూపర్ ఆది. అండ్ నౌ టాకింగ్ అబౌట్ నాని. నాని గురించి ఏం చెప్తాను చెప్పండి. ప్రతి సినిమాకి ఆయన మ్యాజిక్ ఆయన చేసుకుంటూ పోతున్నాడు. నాని చక్కటి సింపుల్ అండ్ హాస్యభరితమైన సన్నివేశాల్లో ఆయన నవ్వినప్పుడు మనకు దిల్సే నవ్వొచ్చేస్తుంది. అలాగే అటు 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 సినిమా పోతూ ఉంటే, అలాగే ఎమోషనల్ సీన్స్లో నాని నటించినప్పుడు మనం కూడా మన హార్ట్లో బాధని ఫీల్ అవుతాం. ఏమంటారు? నానికి మనం అలా కనెక్ట్ అయిపోతాం. నిజంగా మన ఇంటి కుర్రాడే అన్నట్టుగా చేస్తాడు ఏ సినిమాలో అయినా కూడా. సో నాని గురించి ఇంకేం వర్ణించాలండి చెప్పండి. హీ సింప్లీ సూపర్. ఏ మూవీకి ఆ మూవీ స్పెషాలిటీతో ముందుకి దూసుకెళ్ళిపోతున్నాడు మన నాని. సో నాని, యు ఆర్ ఆల్వేస్ నాని. ఇక గోపీ సుందర్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. మ్యూజిక్ సాంగ్సే కాదండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయేలా, అంటే సినిమా స్టోరీకి తగ్గట్టు చాలా చక్కగా సాగిపోతుంది. సో ఓవరాల్గా నిన్ను కోరి మూవీ ఈజ్ వర్త్ వాచింగ్. సో జస్ట్ గో, డోంట్ వేస్ట్ దిస్ వీకెండ్. హ్యాపీగా నిన్ను కోరి మూవీని ఎంజాయ్ చేయొచ్చు.